హలో అండి, హాయ్, నమస్తే. నేను మీ శారద. వెల్కమ్ టు సుగ్గు స్వీట్ లైఫ్. ఇవాళ మనం రవ్వ లడ్డు ఎలా చేయాలో నేర్చుకుందాం. పిల్లలు ఏదైనా స్వీట్ తినాలని అడిగినప్పుడు ఈజీగా క్విక్గా ఈ లడ్డు మనం చేసి పెట్టొచ్చు. ఇంట్లో మనకు పచ్చి కొబ్బరి ఉంటే చాలండి, ఈ రవ్వ లడ్డుల్ని మనం టేస్టీగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, 1 కప్పు రవ్వ తీసుకున్నాను, దానికి హాఫ్ వంతు కొబ్బరి తురుము తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకున్న తర్వాత ముందుగా మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రవ్వ ఇంకా పచ్చి కొబ్బరి మిక్స్ చేసి లడ్డూలు చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటంత స్మూత్గా వస్తాయి అన్నమాట. ఇలా కలుపుకొని మనం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్కి పెట్టుకుందాం. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఒకసారి ఈ రవ్వని ఇంకా కొబ్బరిని కలుపుకొని చూసుకుందాం. చూసారుగా, కొబ్బరిలో ఉన్న తేమతో రవ్వ అంతా అబ్జర్వ్ చేసుకున్నదనమాట. ఇప్పుడు మనం రవ్వ లడ్డు కోసం ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకున్నాను. అది కొద్దిగా మందంగా ఉంటే మనకు అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు 2 నుండి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కరిగించుకోవాలి. ఇందులో కాజు నేను ముందుగానే ఇలా ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. కాజు వేసుకొని దీన్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కావాలనుకుంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను మాత్రం వేయలేదండి. ఇలా కాజు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కొబ్బరి ఇంకా రవ్వని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కంటిన్యూస్గా మనం ఒక 10 నుండి 12 నిమిషాల వరకు వేపుకోవాలి. ఇలా వేపడం వల్ల మంచిగా గోల్డెన్ కలర్ వస్తుంది. మళ్ళీ రవ్వ కూడా అంతా ఈక్వల్గా వేగిపోతుంది అన్నమాట. రవ్వ బాగా వేగిపోయింది. ఇప్పుడు నేను ఇది ఇంకొక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం షిఫ్ట్ చేసుకున్న తర్వాత 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర తీసుకున్నాను. 1/2 కప్పు నీళ్లు వేసుకోవాలి. వేసుకొని ఈ చక్కెర మొత్తం కరిగించుకొని మనం పాకం తయారు చేసుకోవాలన్నమాట. పాకం అంటే చాలామంది గట్టి పాకం అనుకుంటారు. అలా కాకుండా ఒక 2 వేళ్ళతో ఇలా తీసుకుంటే ఒక చిన్న తీగ మాదిరిగా వస్తే చాలన్నమాట. అలా వచ్చేసిందంటే మనకు లడ్డు కోసం పాకం రెడీ అయిపోయినట్టు. ఇలా రెడీ చేసుకున్న ఈ పాకంలో మనం ముందుగా వేపి పెట్టుకున్న రవ్వ వేసుకోవాలి. నేను కొంచెం నెయ్యి కూడా వేసాను, 1 టేబుల్ స్పూన్. ఇలా రవ్వ వేసుకున్న తర్వాత 2 నుండి 3 నిమిషాల వరకు మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా పాకంలో బాగా ఉడకడం వల్ల లడ్డు కట్టేటప్పుడు మనకు విరగకుండా మంచిగా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను చూపించిన స్టైల్లో చేస్తే ఫస్ట్ టైం లడ్డు చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చక్కగా చేయొచ్చండి. చూసారుగా, పాకంలో ఉడుకుతూ చిక్కపడిపోయింది. ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనకు కావలసిన సైజులో లడ్లు కట్టి పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న ఈ లడ్లు మనకు 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ లడ్డు మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరైతే ఎలా చేస్తారో అది